Good afternoon and welcome to the Hindu newspaper analysis. Welcome to the month of July. Bye June. So without much ado, let's go into what's the topic. Respite may still elude a beleaguered community. సో అంటే ఆథర్ గారు ఏమంటున్నారంటే రెస్పైట్ అంటే ఆగడం అనమాట. రెస్పైట్ ఫ్రమ్ ది స్టామ్. ఒక వర్షం ధారాళంగా పడుతుంది అనుకోండి, ఒక 5-10 నిమిషాలు బ్రేక్ ఇస్తుంది. సో 2 వీలర్స్ అందరూ బండి స్టార్ట్ చేసుకుని చిన్న తుంపర్లు పడుతూనే ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అలా అనమాట. సో రెస్పైట్ అంటే ఏంటి? బ్రేక్ అనమాట. బ్రేక్ మే స్టిల్ ఎల్యూడ్, డిఫికల్ట్ టు క్యాచ్, ఎల్యూజివ్, డిఫికల్ట్ టు క్యాచ్. దేనికి అంటున్నారు? బిలీగర్డ్ అంటే ఫోర్స్ టు సరెండర్. ఫోర్స్డ్ టు సరెండర్. ఒక కమ్యూనిటీని మనం బలవంతంగా ఫోర్స్ చేసాం, మీరు మాకు సరెండర్ అయిపోండి, ఇంకా మీరు మా మీదకి ఎటువంటి అటాక్స్ చేయరు. ఎందుకంటే మనం వాళ్ళకన్నా బలవంతులం కాబట్టి వాళ్ళ చేత బలవంతంగా, బికాజ్ మనం బలవంతులం కాబట్టి వాళ్ళని మనకి దాసిల్లా చేసుకున్నాం అనమాట. ఓకే, పాదాల కింద ఉంచుకున్నట్టు. సో వాళ్ళకు కూడా, అలాంటి కమ్యూనిటీకి కూడాను, ఓకే, అటువంటి కమ్యూనిటీ, భారతదేశంలోని అటువంటి కమ్యూనిటీకి ఎప్పుడు బ్రేక్ వస్తుంది అంటే, మా మీద ఇప్పుడు జీవితాంతం ఇలాగ ఎక్కి తొక్కుతూనే ఉంటారా? అది మాకు ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. ఇట్స్ బికమింగ్ ఎల్యూజివ్, డిఫికల్ట్ టు క్యాచ్. ఏమంటున్నారు? ఇట్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్ టు క్యాచ్. రెస్పైట్ ఫ్రమ్ ద స్టామ్. రెస్పైట్ అంటే అ గ్యాప్. గ్యాప్. సో ఆర్టికల్ ఏంటి? స్ట్రైట్ అవే విల్ గో ఇంటూ ఇట్. ఇన్ నవంబర్ 1888, 1888లోని లార్డ్ డుఫ్రీన్ గారు, ఆయన 1926 నుంచి 1902 వరకు, 1826 అంటే అక్కడ ఒక 74 ఏళ్ళు, ఒక 76 ఏళ్ళు బతికిన ఈయన లార్డ్ డుఫ్రీన్ గారు ఏం రాస్తారంటే, ముస్లిమ్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. ఏం రాస్తారైనా? ముస్లిమ్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా, అ నేషన్ ఆఫ్ 50 మిలియన్, 50 లక్షల మంది అనమాట. రెయిన్డ్. ఓకే, రెయిన్డ్ అంటే పరిపాలించారు. సుప్రీం అంటే వాళ్ళే, అందరికన్నా అధినాయకులు వాళ్ళే అనమాట. ఫ్రమ్ ద హిమాలయాస్ నుంచి కేప్ కామరిన్ వరకు. ఓకే, అక్కడి నుంచి హిమాలయాల నుంచి కేప్ కామరిన్ వరకు ముస్లిమ్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా, a నేషన్ ఆఫ్ 50 మిలియన్, రెయిన్ సుప్రీం. సో బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు ముస్లిమ్సే అన్నమాట, దే వర్ రెయినింగ్ సుప్రీం. ఎక్కడ? ఇండియా అంతా, హిమాలయాస్ నుంచి కేప్ కామరిన్ వరకు. కానీ కాంటెంపరీ అంటే మోడర్న్ ఇండియాలో, కాంటెంపరీ అంటే ఏంటి? మోడర్న్ ఇండియాలోని విషయం వేరేగా ఉంది. ద ముస్లిమ్స్ డెమోగ్రఫీ అంటే నంబర్ ఆఫ్ పీపుల్ అండ్ పీపుల్ ఆక్యుపైయింగ్ ద ఏరియా, నంబర్ ఆఫ్ పీపుల్ అండ్ పీపుల్ ఆక్యుపైయింగ్ ద ఏరియా హ్యాస్ స్వెల్డ్, ఇంక్రీజ్డ్ ఇన్ నంబర్. స్వెల్లింగ్ అంటే ఏంటి? ఇంక్రీజింగ్ ఇన్ నంబర్ టు మోర్ దాన్ 4 రెట్లు, 4-fold. ఓకే, సిన్స్ లార్డ్ డుఫ్రీన్ ఎరా అంటే ఈ కాలం తర్వాత నుంచి ఇప్పటి వరకు ముస్లింలు 4 రెట్లు మల్టిప్లై అయ్యారనమాట. ఇట్ నౌ సర్పాసెస్ అంటే ఓవర్టేక్స్ ద కంబైన్డ్ పాపులేషన్ ఆఫ్ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్. సో బ్రిటన్, ఫ్రాన్స్లో ఎంతమంది జనాలు అయితే ఉన్నారో వాళ్ళకన్నా ఎక్కువగా ఈరోజు ముస్లిం కమ్యూనిటీ ఇక్కడ ఉంది. డిస్పైట్ దిస్, ఇంత ఉన్నప్పుడు కూడాను ఇండియన్ ముస్లిమ్స్ ఫైండ్ దెమ్సెల్వ్స్ స్టాండింగ్ హెల్ప్లెస్లీ. ఇంతమంది ముస్లిమ్స్ ఉన్నప్పుడు కూడాను వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. నిస్సహాయ స్థితి, హెల్ప్లెస్లీ. ఓకే, నిలబడి ఉన్నారు. ఇక్కడ అట్ ద హార్ట్ ఆఫ్ అ వైలెంట్, చాలా వైలెన్స్ అంటే ఏంటి? చాలా ఉధృతిగా ఉన్నమాట. వైలెంట్ ట్రయాంగిల్ మార్క్డ్ బై లించింగ్. ఓకే, వాళ్ళని ఉరేసేయడం, లించింగ్. బుల్డోజర్ జస్టిస్ అంటే న్యాయ వ్యవస్థలో అందరూ పక్కకు తోసేస్తున్నారు అనమాట, మార్జినలైజ్ చేసేస్తున్నారు వాళ్ళని. అండ్ రియట్స్, అల్లర్లు అండర్ ది భారతీయ జనతా పార్టీ రూల్. ఓకే, అండర్ ద భారతీయ జనతా పార్టీ రూల్. పర్టికులర్లీ ఎప్పటి నుంచి జరుగుతుందంట? ఆథర్ గారి ప్రకారం 2014 నుంచి ముస్లిం మీద ఇటువంటి అఘాయిత్యాలన్నీ చాలా వైలెంట్గా. నోటబ్లీ వెరీ ఇంపార్టెంట్లీ, ఎ మెజారిటీ ఆఫ్ ముస్లిమ్స్, చాలామంది హ్యావ్ కలెక్టివ్లీ, మూకంబడిగా ఊపిరి బయటికి పీల్చుకున్నారనమాట. ఎప్పుడు? ఈ మధ్యకాలంలో వాళ్ళకు ఒక చిన్న
రిలీఫ్, ఒక చిన్న ఊరట వచ్చిందనమాట. ఎలాగా? అట్ ద అవుట్కమ్ ఆఫ్ 2024 జనరల్ ఎలక్షన్స్, 2024 సార్వత్రిక ఎన్నికలు యొక్క రిజల్ట్స్ చూసి వాళ్ళకి కాస్త ఊపిరి బయటకు వదలగలిగారనమాట. వాళ్ళు కాస్త ఊరట వచ్చింది వాళ్ళకి ఈ రిజల్ట్స్ చూసి. ఎందుకు అంటే ఆథర్ గారి ప్రకారం ద బీజేపీ హ్యాస్ బీన్ డిప్రైవ్డ్, బీజేపీకి డిప్రైవ్డ్, నాట్ హ్యావింగ్ ఎ మెజారిటీ ఆఫ్ ఇట్స్ ఓన్, వాళ్ళ ఓన్గా బీజేపీకి ఇప్పుడు మెజారిటీ లేదు. ఓకే, ఎ డిపార్చర్ ఫ్రమ్ ది verdicts of 2014-2009, departure, move away from verdict result. 2014-2019 వచ్చిన రిజల్ట్కి ఇది చాలా భిన్నంగా ఉంది, చాలా దూరంగా ఉంది. ఓకే, జనరల్ ఎలక్షన్స్. కాన్సిక్వెంట్లీ తద్వారా ఇండియాలోని అధికారంలో ఉన్న గవర్నమెంట్ మళ్ళీ వెనక్కి వెళ్ళవలసి వచ్చింది. రివర్ట్ గో బ్యాక్ టు కోయలిషన్, కూటమి టు కోయిలేషన్. ఆ టైముల్లో ఉండేది, ఆ ఏరా, దట్ టైం అన్నమాట. సో ఇప్పుడు ఏమంటారు? మిక్స్ ఆఫ్ ఆప్టిమిజం అండ్ స్కెప్టిసిజం. ఒకవైపు మనకి ఆశావాదిగా ఉంది, ఇంకో సైడు డౌట్ ఉంది. స్కెప్టిక్ అంటే ఏంటి? డౌట్, చిన్న భయం కూడా ఉంది. సమ్ వ్యూ ఇండియాస్ రివర్షన్. ఇప్పుడు చాలామంది ఇండియా అన్నది కూటమి గవర్నమెంట్కి వెళ్ళింది కదా, సో రివర్షన్ టు కోయిలేషన్ ఏరా యాజ్ ఎ గ్లిమర్ ఆఫ్ హోప్, చిన్న ఆశ, గ్లిమర్, చిన్న వెలుగు కనబడింది అనమాట. గ్లిమర్ ఆఫ్ హోప్, అది ఫ్రేజాలజీ. ఓకే, ఇది మంచి ఫ్రేజ్ యూజేజ్ అనమాట. గ్లిమర్ ఆఫ్ హోప్ అంటాం ఫ్రేజ్. సో సమ్ వ్యూ ఇండియాస్ రివర్షన్, మళ్ళీ కోయిలేషన్కి వెళ్ళడం, కూటమిలోకి వెళ్ళడం, ఒకే పార్టీకి బ్రూట్ మెజారిటీ ఇవ్వకపోవడం, ఇవన్నీ జనాలకి ఒక చిన్న ఆశ పుట్టించింది. ఫర్ ది రెజువనేషన్, బికమ్ యంగ్ అగైన్. జువనైల్ అంటే యంగ్, రెజువనేషన్, బికమ్ యంగ్ అగైన్ ఆఫ్ ఇట్స్ బిలీగర్డ్. బిలీగర్డ్ అంటే ఏంటి? బలవంతంగా సరెండర్ చేయండి, బలవంతంగా మీరు మా కాళ్ళు మొక్కండి, మీరు మా కిందన, మీరు బానిసలుగా ఉండండి, బలవంతం చేస్తాం అనమాట. ఆఫ్ ఇట్స్ బిలీగర్డ్ సెక్యులర్ పాలిటీ, ఆఫ్ ఇట్స్ బిలీగర్డ్ సెక్యులర్ అంటే ఏంటి? సర్వమత సమ్మేళనం. అలాంటి గవర్నమెంటు ఇక్కడ మనం ఏం ఇచ్చాం వాళ్ళకి? ఇంకా ఒక పాలిటీ కూడా ఉందన్నమాట. పాలిటీ అంటే ఏంటి మరి వాళ్ళకి? ఓకే, వాళ్ళు ఏమిటంటే a form of process of civil government or constitution. ఓకే, ఒక ఆర్గనైజ్డ్ సొసైటీ, a state of political entity, ఒక ఆర్గనైజ్డ్ సొసైటీగా. ఓకే, ఇప్పుడు వీళ్ళకి రెజ్యూమినేషన్ ఆఫ్ ఇట్స్ బిలీగడ్, బలవంతంగా బానిసత్వంలో ఉన్న వాళ్ళకి ఈరోజు, అలాంటి సెక్యులర్ పాలిటీలో ఉన్న వాళ్ళకి ఈరోజు కాస్త చిన్న ఆశ కలిగిందనమాట. దేర్ ఈస్ ఆప్టిమిజం. ఓకే, ఆశావాదిగా చూస్తున్నారు అందరూ, ఎవరు? రీజనల్ పార్టీస్. ఎందుకంటే దే కుడ్ యాక్ట్ యాజ్ ఎ చెక్. ఒకవేళ కానీ మితిమీరుగా కానీ ఏమన్నా బిహేవ్ చేస్తే భాజపా పార్టీ వాళ్ళని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లో పెడతారు. చెక్ ఆన్ ద ప్రాపగాండా మెషినరీ అంటే క్యాన్వాసింగ్. ప్రాపగాండా ఎలా జరిగింది? దానికంటూ కొంతమంది మనుషులను పెట్టుకొని వాళ్ళు అదే పనిగా ప్రాపగాండా చేశారనమాట. మెషినరీ ఆఫ్ ది హిందుత్వ రైట్. బీజేపీ అనగానే మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? ది హిందుత్వ రైట్ వింగ్. అంటే హిందూయిజం, మనం ఎంత గ్రేటు, మనమే, మిగతా వాళ్ళందరూ మనల్ని తొక్కేస్తున్నారు, మన పాడు చేస్తారు, మన కస్టమ్స్ని అన్నిటిని తోలనాడారు. ఓకే, పాతాలను తొక్కేస్తారు, ఇలాంటివన్నీ చెప్తుంది అనమాట ప్రాపగాండాలో ఆఫ్ ది హిందుత్వ రైట్ అండ్ ఇట్స్ యాంటీ ముస్లిం బయాసెస్. స్ట్రైట్గా ఆథర్ గారే అనేసారు. అండ్ ఇట్స్ ఏంటి? వాళ్ళకి ముస్లిమ్స్ అంటే పడదు, యాంటీ ముస్లిం బయాస్, పార్షియాలిటీ, ఓ ఫేవరెటిజం, ఓ ప్రాక్లివిటీ అనమాట. దే హ్యావ్ ఇన్నేట్గా లోపలగా హిందుత్వ ప్రాపగాండా మెషినరీకి వాళ్ళు రైట్ వింగ్ కాబట్టి వాళ్ళకి యాంటీ ముస్లిం బయాస్ ఉన్నాయి. పొటెన్షియల్లీ కర్బింగ్ ద నరేంద్ర మోడీ గవర్నమెంట్స్ పర్స్యూట్ ఆఫ్. ఓకే, పొటెన్షియల్గా ఈ రిజల్ట్ ఏం చేసిందంటే నరేంద్ర మోడీ గారి ఆశల్ని తొక్కేసింది. కర్బ్, టు పుట్ డౌన్ ద నరేంద్ర మోడీస్ గవర్నమెంట్ పర్స్యూట్. ఆయన ఏ డైరెక్షన్లో వెళ్దాం అనుకుంటున్నారు? పర్స్యూట్ ఆఫ్ డిస్క్రిమినేటరీ అంటే వ్యత్యాసం చూపెట్టే పాలసీలు అనమాట అగేన్స్ట్ ముస్లిమ్స్. ఓకే, అసలు నార్మల్గా రాజ్యాంగం ఏమంటుంది? నోబడీ విల్ బి డిస్క్రిమినేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, కలర్, సెక్స్, జెండర్ అంటూ ఉంటాం. కానీ ఈయన మాత్రం అలా వెళ్ళటం లేదట. అండ్ పర్స్యూట్ ఏంటి? డిస్క్రిమినేటరీ, విడగొట్టేస్తున్నాడు అనమాట పాలసీస్. దాన్నే మనం ఏమంటాం?
పాలరైజేషన్ అంటాం, డిస్క్రిమినేటరీ పాలసీస్ అగేన్స్ట్ ముస్లిమ్స్. అయినప్పటికి కూడా హౌఎవర్ ఎంత ఉన్నప్పటికి కూడాను ఈ ఆథర్లు వాళ్ళ అసెస్మెంట్లో ఏంటంటే, ఇన్ మై అసెస్మెంట్, ప్లేసింగ్ ఫెయిత్ ఇన్, మనం దేని మీద అపారమైన నమ్మకం పెట్టుకోవాలంట, ట్రాన్స్ఫర్మేటివ్ పొటెన్షియల్ ఆఫ్ ద న్యూ మోడీ రెజీమ్. అంటే ఇప్పుడు మోడీ ఎన్డీఏ 3.0 అన్నది లోపల నుంచి వాళ్ళలో మార్పు రావాలి, ట్రాన్స్ఫర్మేటివ్ పొటెన్షియల్ ఆఫ్ ద కొత్త మోడీ గవర్నమెంట్ రూల్ ఓకే మేబీ ఓవర్లీ ఆప్టిమిస్టిక్. మరీ మోడీ గారు 3.0లో చాలా ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు, చాలా అంటే అందరినీ సెక్యులర్గా ఆలోచిస్తారు అని అనుకోవడం అన్నది కూడాను చాలా ఆప్టిమిస్టిక్గా, చాలా ఆశావాదిగా ఆలోచించడం, ఓవర్లీ ఆప్టిమిస్టిక్. దిస్ స్కెప్టిసిజం, ఈ డౌట్ అందరిలో ఎందుకంటే వచ్చింది, ఈజ్ ఫ్యూయల్డ్. దీనికి ఎలాగ అర్హ్యం పోసాము, ఈ భయానికి ఎలాగంటే ఈ నిప్పు అన్నదానికి, ఈ భయానికి మనకి ఎలాగ ఇంకా ఎక్కువ భయపడిపోతున్నాం అంటే, ఇస్ ఫ్యూయల్డ్ బై హిస్టారికల్ అలైన్మెంట్. ఓకే, హిస్టారికల్గా అంటే చరిత్ర ప్రకారం ఎవరితోని వాళ్ళు కూటమిలో ఉన్నారు, ఎవరితో వాళ్ళు లైన్లో పడ్డారు, అలైన్, స్టాండ్ ఇన్ లైన్. ఓకే, అలైన్మెంట్, ఫాల్ ఇన్ లైన్ ఆఫ్ కోయలిషన్ లీడర్స్ సచ్ యాజ్ ఎవరంట, నితీష్ కుమార్, ఆయన ఎవరు, జనతాదళ్, చంద్రబాబు నాయుడు ఆఫ్ ద తెలుగుదేశం ఓకే పార్టీ విత్ మెజారిటేరియనిజం, అంటే మెజారిటీ రూల్ ఆఫ్ ద గవర్నమెంట్. గివెన్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ బీజేపీ లెడ్ గవర్నమెంట్స్ ఎప్పటి నుంచి, 1990s మధ్య నుంచి, అంటే 95, 96, మిడ్ 90s నుంచి, అప్పటి నుంచి వీళ్ళందరూ బీజేపీతోటే ట్రావెల్ చేసి వదిలేయడం, ట్రావెల్ చేయడం వదిలేయడం హిస్టరీ ఉంది. ఓకే, ఫర్దర్ మోర్ ఇదే కాకుండా బీజేపీకి 2024లోని సార్వత్రిక ఎన్నికల్లోని సెట్ బ్యాక్, ఓకే వెనకంజు ఇవ్వాల్సి వచ్చింది, సెట్ బ్యాక్ అయ్యింది. ఓకే, దీన్ని మనం షుడ్ నాట్ బి మిస్కన్స్ట్రూడ్, రాంగ్లీ అండర్స్టూడ్. దీన్ని మనం రాంగ్లీ అండర్స్టాండ్ చేసుకోకూడదు. ఓకే, ఏదో అమ్మ అయిపోయింది ఇంక మోడీ సంగతి అని ఏం లేదు. దట్ ఈజ్ అవర్ మిస్టేక్. ఓకే, షుడ్ నాట్ బి మిస్కన్స్ట్రూడ్ యాజ్ అన్ ఐడియాలజికల్ డిఫీట్. అంటే బీజేపీ ఐడియాతో పాటు జనాలు లేరు, సో బీజేపీ హిందుత్వ, రైట్ వింగ్, యాంటీ ముస్లిం పాలసీస్, ఇవన్నీను బయాసెస్ పాలసీస్ ఇవన్నీను ఇంకా సద్దుమణిగిపోతాయి అని అనుకోవడం మనం తప్పుగా అర్థం చేసుకోవడం. షుడ్ నాట్ బి మిస్కన్స్ట్రూడ్ యాజ్ అన్ ఐడియాలజికల్ డిఫీట్. ఆ ఆలోచన శైలి అనేది జనాలు ఓడించేశారు అని అనుకోవడం మన వివేకం. వైల్ ద ఎలక్షన్ అవుట్కమ్ మే కన్వే, సార్వత్రిక ఎన్నికల నుంచి ఎలక్షన్ ఆ రిజల్ట్స్ బట్టి, ఆ వచ్చిన మనకి నంబర్ బట్టి అది ఒక కథనం చెప్తుంది, మే కన్వే మెసేజ్. ఏంటి, అగెన్స్ట్ మెజారిటేరియనిజం. అంటే ఒకే పార్టీ మెజారిటీలో ఉండే ఆ పార్టీ అందరినీ రూల్ చేయడం అన్నది జనాలకు పెద్దగా రుచించలేదు మెజారిటేరిజం. ఎందుకంటే ఇట్ ఈస్ ఇంప్రాబబుల్, జరగడం చాలా కష్టం, దట్ ద బీజేపీ విల్ ఇంటర్నలైజ్ దిస్ లెసన్. సో బీజేపీ వాళ్ళకు వాళ్ళే మన తప్పిదాల వల్ల ఇదంతా జరిగింది అని అనుకుంటున్నారు. ఎలక్షన్ అవుట్కమ్ మే కన్వే మెసేజ్ అగెన్స్ట్ మెజారిటేరియనిజం, కానీ ఇట్ ఈస్ ఇంప్రాబబుల్, జరగని విషయం అనమాట. ప్రాబుల్ కూడా కాదు, జరగని విషయం ఏంటంటే రాథర్ గారు, దట్ ద బీజేపీ విల్ ఇంటర్నలైజ్ దిస్ లెసన్. మన తప్పిదాల వల్ల ఇలా జరిగింది అని బీజేపీ వాళ్ళే మదనం చేసుకుంటారని అనుకోవడం కూడా తప్పు. యాజ్ ఐడియాలజికల్ పార్టీస్, ఎందుకంటే ఒక సిద్ధాంతం మీద ఉన్న పార్టీస్ ఆర్ ఆఫన్ మోర్ ఇన్క్లైన్డ్, అవి ఎక్కువగా ఎటువైపు మక్కువ చూపెడతాయి, ఎటువైపు పార్షియాలిటీ చూపెడతాయి, ఎటువైపు ఫేవరెటిజం చూపెడతాయి. ఫేవరెటిజం ఎటువైపు చూపెడతాయి అవి, టు ప్రీచ్, మాటలే నేర్చుకోరు. దే విల్ నాట్ లెర్న్, దే విల్ ఓన్లీ ప్రీచ్, దే విల్ ఓన్లీ మాటలు. అలవాటుగా ఏంటి నేర్చుకోవడం ఏమి ఉండదు. నేర్చుకున్నది ఏంటి, నేర్చుకునేట నథింగ్. ఓకే, అంతా ఇంక్లైన్ టువర్డ్స్ భాషణ్ దేవడ్. సో భాషణ్ దేనా అంటాం. సో 2024 ఎలక్షన్ క్యాంపెయిన్ చాలా బ్యూటిఫుల్గా దీని అంతటికీ బేటన్ పట్టుకుని, కండక్టర్ ఎవరు, హూ ఆర్కెస్ట్రేటెడ్, ఎవరు ఈ మ్యూజిక్ అంతటిని వినిపించారంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. ఆయనే లీడ్ తీసుకున్నారు, హీ ఆర్కెస్ట్రేటెడ్. ఓకే, ఆయన హీ స్టాండ్స్ అవుట్ యాజ్ ద ఎపిటమీ ఆఫ్ ఇస్లామోఫోబియా.
ఓకే, ఎపిటమీ అంటే రోల్ మోడల్ ఆఫ్ పర్ఫెక్షన్ అనమాట. అలాంటి ఆయన ఇస్లామోఫోబియా, అమ్మో, ఫోబియా అంటే భయం, అమ్మో అంత ఇస్లాం వచ్చేస్తుంది, ముస్లిమ్స్ వచ్చేస్తారు అన్న భయానికి ఓకే లీడర్ ఎవరు? హూస్ ద పర్సన్ హూస్ లీడింగ్ దిస్ ఎంటైర్ క్యాంపెయిన్ ఆర్కెస్ట్రేటెడ్ బై మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనమాట. ఓకే, కంపేర్ టు ప్రీవియస్ ఎలక్షన్స్ అంటే జరిగిన 2019, 2014తో మనం కంపేర్ చేస్తే ఓకే ఇండియాలోని ఓటింగ్ హిస్టరీ అంటే ఓట్లు వేయడం సార్వత్రిక ఎన్నికల్లోని అధికారంలో ఎవరు తెచ్చామని ఇన్ ఇండియా ఓటింగ్ హిస్టరీ, ఎలక్ట్రల్ హిస్టరీ దట్ హ్యాస్ బీన్ ద మోస్ట్ ఇస్లామోఫోబిక్. ఓకే, ఇదే దిస్ హ్యాస్ బీన్ ఈ 2024 ఇక్కడ దిస్ అంటే 2024 అనేది అర్థం చేసుకోండి చదువుతున్నప్పుడు. ఓకే, 2024 హ్యాస్ బీన్ ద మోస్ట్ ఇస్లామోఫోబిక్ క్యాంపెయిన్ ఓకే సిన్స్ ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్ ఇన్ 51-52 51-52లో. ఎందుకంటే మన వాళ్ళు వలసలు వచ్చారు, వీళ్ళు వలసలు వెళ్ళారు, అట్నుంచి చాలా జరిగినాయి కదా అప్పుడు. ఓకే, సో అప్పుడు మనం యాంటీ ముస్లింగా ఉండేది 51-52. అప్పుడు ఎప్పుడో జరిగినట్టుగా మళ్ళీ ఇప్పుడు జరిగిందనమాట. దిస్ హ్యాస్ బీన్ ద మోస్ట్ ఇస్లామోఫోబిక్ క్యాంపెయిన్. సూపర్లేటివ్లో వాడేశారు ఏకంగా ఆథర్ గారు, ద మోస్ట్, ఇంకా మచ్ మోర్ సూపర్లేటివ్, ఇంతకన్నా చెప్పడానికి ఏమి ఉండదు ఇంకా. ఓకే, ద మోస్ట్ ఇస్లామోఫోబిక్ క్యాంపెయిన్ సిన్స్ ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్. మిస్టర్ మోడీస్ ప్రిడిసెసార్స్, సక్సెసర్స్ తర్వాత, ప్రిడిసెసార్ అంటే ముందున్న వాళ్ళు, ముందున్న అధినాయకులందరూ అండ్ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు కూడాను రిలీజ్డ్ ఎ స్టేట్మెంట్. వీళ్ళు స్టేట్మెంట్ చెప్పారు, ఏమని? ఖండించారనమాట. ఇలా మాట్లాడకూడదు, కండెమ్ అంటే సే నో, కానీ చాలా గట్టిగా చెప్పారనమాట, ఖండించారు. ఏంటి? మిస్టర్ మోడీస్ క్యాంపెయిన్ 2024 అక్యూజ్ చేశారు ఆయన్ని, నింద వేశారు ఆయన మీద, ఒక ఆరోపణ చేశారు. ఏమని? అక్యూజ్ హిమ్ ఆఫ్ లోవరింగ్ ద డిగ్నిటీ. అసలు ప్రధానమంత్రి అన్న ఆయన ఎలా బిహేవ్ చేయాలండి? ఆ హుందాతనాన్ని కూడా ఆయన తగ్గించారు. లోవరింగ్ అంటే మీనింగ్ మనకు తెలుసు కాబట్టి, డిగ్నిటీ, హుందాతనం. ఓకే, లోవర్ చేస్తారు ఆయన, లోవరింగ్ ది డిగ్నిటీ ఆఫ్ పబ్లిక్ డిస్కోర్స్. జనాల్లో మాట్లాడినప్పుడు ఇంత దిగజారుడు అంటాం కదా, పబ్లిక్ డిస్కోర్స్ అంత దిగజారుడుగా పడిపోయారు. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి ఒక సీరియస్నెస్ ఉంటుంది, దాన్ని కూడా ఆయన లోవర్ చేస్తారు. గ్రావిటీ, సీరియస్నెస్. ఓకే, సీరియస్నెస్ ఆఫ్ ఏంటి? ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఎందుకంటే ఆయన స్పీచ్ అంతా హేటే, ఈ అబోర్డ్, హీ డిటెస్టెడ్, హీ యూస్ టు కాల్ ఆల్ నేమ్స్ ఫర్ ది అపోజిషన్. బట్ ఇంత చేసినా ఆయన చాలా ఆలస్యం అయిపోయారు, ఎందుకంటే డ్యామేజ్ చాలా తక్కువగా జరిగింది. ఓకే, బట్ ఇట్ వాస్ టూ లేట్, ఇట్ వాస్ టూ లిటిల్. పెద్ద ఇంపాక్ట్ ఏమీ లేదు ఈసారి మోడీ గారిది. ఓకే, నో ముస్లిం రిప్రజెంటేషన్. ఆన్ June 9 నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫర్ ద థర్డ్ కన్సిక్యూటివ్, అది మంచి వర్డ్, కన్సిక్యూటివ్. ఎందుకంటే 14, ఓకే 19, మళ్ళీ 24 కన్సిక్యూటివ్గా ఆయన అయ్యారు కాబట్టి. ఓవర్ 70 మంది ఉన్నారు ఆయన క్యాబినెట్లో, 70 మంది క్యాబినెట్ మెంబర్స్, మినిస్టర్లు అనమాట. ఓకే, మెంబర్స్ ఉంది బీజేపీ అండ్ అదర్ పార్టీస్. మరి ఉంది కదా కోయలిషన్ అంటాం, కూటమిలో ఉన్నారు కదా కొంతమంది, అందరూ కలిపి వీళ్ళందరూ అదర్ పార్టీస్ ఇన్ ద ఎన్డీఏ. ఓకే, ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ 3.0 అంటాం. సో 70 మంది క్యాబినెట్ మినిస్టర్లు విదిన్ ద కోయలిషన్, కూటమి. ఓకే, కోయలిషన్ అంటే ఏంటి? కూటమి, అలియన్స్ అంటాం. అండ్ ఇక్కడ చూడండి, గమ్మత్తైన విషయం ఏంటంటే ఆథర్ గారి ప్రకారం చాలా ప్రస్ఫుటంగా, కాన్స్పిక్యూస్లీ, వెరీ క్లియర్లీ, ఓకే వెరీ క్లియర్లీ, కాన్స్పిక్యూస్లీ, వెరీ క్లియర్లీ, డివాయిడ్, నాట్ హ్యావింగ్. డివాయిడ్ అంటే ఏంటి? నాట్ హ్యావింగ్ ఎవరంట? ఆఫ్ ఎనీ ముస్లిం రిప్రజెంటేషన్. ఆయన గవర్నమెంట్లో ఈసారి ఒక ముస్లిం మినిస్టర్ గారు లేరు, 70 మంది ఉన్నా కూడా. ఓకే, ద ప్రీ రిక్విజిట్, ముందుగానే ఆయనకు ఉండవలసిన క్రెడెన్షియల్స్, ప్రీ రిక్విజిట్, వాట్ ఈస్ రిక్వైర్డ్ బిఫోర్ ఓన్లీ, వాట్ ఈస్ రిక్వైర్డ్ బిఫోర్ అని ఎందుకంటున్నాను? ప్రీ రిక్విజిట్. ద ప్రీ రిక్విజిట్ ఫర్ ఎ ముస్లిం ప్రెజెన్స్ ఇన్ ద క్యాబినెట్ ఏంటంటే
చాలా డెలికేట్గా హ్యాంగ్ అవుతుంది. హింజెస్ అంటే మన డోర్కి హింజులు ఉంటాయి చూడండి. ఓకే, ఇలా మడత పడుతుంది డోరు, మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంటాయి కదా అవి. ఓకే, డోర్కి హింజులు కొడతాం అలాగా. హింజెస్ ఇట్ ఈస్ స్టక్ ఆన్, హ్యాంగింగ్ ఆన్ ది ఎలక్షన్ ఆఫ్ అ ముస్లిం మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, ఎందుకంట ఈ క్యాబినెట్లో ఒక్క మినిస్టర్ కూడా లేరు ముస్లిం రిప్రజెంట్ చేస్తే, ఎందుకంటే అది ఒక దాని మీద వేలాడుతుంది. ఆ హింజెస్ వేలాడడం ఏంటి, ఆన్ ద ఎలక్షన్ ఆఫ్ ఒక్క ముస్లిం మెంబర్ అయినా ఎంపీ కానీ అయి ఉంటే, ఎవరు బ్యానర్ కిందన, బీజేపీ బ్యానర్ కింద అయి ఉంటే అప్పుడు ఇద్దరేమో. ఎట్ ఇలా ఉన్నప్పుడు కూడాను ద పార్టీస్ ట్రాక్ రికార్డ్, బీజేపీ ట్రాక్ రికార్డ్ ఏంటంటే కొన్ని 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 గ్రంథాలు రాయొచ్చు, ఇంకా వాల్యూమ్ గంటలు చెప్పచ్చు అన్నమాట. యాజ్ ఇట్ ఫీల్డెడ్ ఓన్లీ ఒక్క ముస్లిం క్యాండిడేట్ని. అది ఎక్కడ, కేరళలోని 441 మంది క్యాండిడేట్లు నిలబెట్టారు 543లో. టోటల్గా ఎంతమంది, 543. మరి కూటమి కొన్ని ఇవ్వాలి కదా. ఉత్తి బీజేపీ వాళ్ళు ఎంతమంది నిలబడ్డారు, 441 మంది. అందులోని ఒకే ముస్లింకి ఆయనకి ఇచ్చారు. అది అక్కడ కేరళలోని మొన్న అయిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు. ఆ ఏకైక ముస్లిం క్యాండిడేట్ ఏమయ్యారు, ఓడిపోయారు. ఓకే, ఇప్పుడు ఆథర్ గారు ఏమంటారు, ఈ డెలిబరేట్ కావాలని ఆఫ్టర్ బాగా చర్చలు, డెలిబరేట్. ఓకే, డెలిబరేట్ అంటే ఆన్ పర్పస్ ఆర్ పర్పస్లీ కావాలని. డెలిబరేట్ ఎక్స్క్లూజన్ అంటే వాళ్ళని ఇంక్లూడ్ చేయలేదు, ముస్లిమ్స్ని పార్టీ నుంచి బయటికి తగిలేశారు అనొచ్చు. దిస్ డెలిబరేట్ ఎక్స్క్లూజన్ ఆఫ్ ముస్లిం క్యాండిడేట్స్ ఫ్రమ్ ది సెంటర్లో కానీ స్టేట్ ఎలక్షన్స్లో కానీ ఈజ్ అ వెల్ ఎంట్రెంచ్డ్ నార్మ్, డీప్లీ ఎస్టాబ్లిష్, కూరుకుపోయింది వాళ్ళ ఆలోచన శైలిలోని, అలా నాటుకుపోయింది అనమాట. ఎంట్రెంచ్డ్, ఓకే, డీప్లీ ఎస్టాబ్లిష్, నాటుకుపోయిన. ఎంట్రెంచ్డ్ నార్మ్ అనమాట. ఏంటది, విదిన్ ద బీజేపీలోనే అది ఉండిపోయింది ఎప్పటి నుంచో, లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్స్. ఓకే, ఈ ఎంట్రెంచ్ అయిపోయింది కాబట్టి సో బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు ఫామ్ చేసినా వాళ్ళ దాంట్లోని ముస్లిం రిప్రజెంటేషన్ అస్సలు లేదు. డివాయిడ్, నాట్ హ్యావింగ్ ఆఫ్ ముస్లిం రిప్రజెంటేషన్ ఎక్కడెక్కడ, సెంట్రల్ కానీ స్టేట్ లెవెల్ కానీ. యాజ్ సీన్ ఓకే ఇన్ స్టేట్స్ సచ్ యాజ్ ఎక్కడంట, మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ గుజరాత్లో కానీ అసలు ముస్లిం రిప్రజెంటేషనే లేదు. విదిన్ ఇండియాస్ ముస్లిం పాపులేషన్, భారతదేశంలో ఉన్న ముస్లిం పాపులేషన్ మాత్రం ఎంతమంది, హోవరింగ్ అరౌండ్. ఓకే, దే ఆర్ హ్యాంగింగ్ అరౌండ్. ఓకే, లూజ్లీ హ్యాంగింగ్ అంటే పైన అలా హోవరింగ్. ఓకే, మనకి ఏమంటాం, హోవరింగ్ అరౌండ్ ఎంతమంది ఉన్నారు, 15% ఉన్నారు. ఎవరు, భారతదేశం మొత్తం పాపులేషన్లోని ముస్లిమ్స్ అని అన్నాం అనుకోండి, వాళ్ళు ఎక్కడ ఉన్నారండి, అంతా కలిపి 15% ఉన్నారు. ఓకే, దట్ ఈస్ వాట్ దే ఆర్ totally they are at that stage. Be suspended. They are waitabouts అంటాం. ఓకే, వాళ్ళకు సస్పెండెడ్గా 15% ఉన్నారు. ఓకే, అలా ఏమంటాం, బీ సస్పెండెడ్, అలా వేలాడుతూ ఉన్నారనమాట. ఓకే, బీ సస్పెండెడ్. పాపులేషన్ ఇస్ హోవరింగ్ అరౌండ్ 15% ఆఫ్ భారతదేశం పాపులేషన్ అంతా. ఈ గ్లేరింగ్ అంటే చాలా లైట్ వేసి వెతికినట్టు, గ్లేరింగ్, వెరీ బ్రైట్. ఓకే, వెరీ బ్రైట్ absence ఆఫ్ రిప్రజెంటేషన్, ముస్లిం రిప్రజెంటేషన్ అమౌంట్స్ టు, ఇది ఏంటండి సంకేతం, చాలా గ్రేవ్, సీరియస్ డెనై అంటే ఏంటి, సే నో ఆఫ్ ఇట్స్ రైట్ఫుల్ ప్లేస్ ఇన్ ద పొలిటికల్ ల్యాండ్స్కేప్. రిప్రజెంటేషన్ అన్న పీపుల్ కదా ఓట్లు వేస్తాం, అలాంటి దాంట్లోని వాళ్ళకంటూ వాళ్ళ జన్మ హక్కు, రైట్ఫుల్ ప్లేసు వాళ్ళకి మనం ఏం చేస్తాం, డినై చేస్తాం, ఖండించాం, నో అనేసాం, వేస్ట్ అండ్ ముస్లిమ్స్కి రిప్రజెంటేషన్ అని. ఓకే, సీరియస్గా వి సెడ్ నో ఆఫ్ ఇట్స్ రైట్ఫుల్ ప్లేస్ ఇన్ ద పొలిటికల్ ల్యాండ్స్కేప్. భాజపా పార్టీలో తర్వాత ఏమంటారు, జూలై 2022లో మోడీ గారు అనౌన్స్ చేశారు మన హైదరాబాద్లో ఏమని, అట్ ద బీజేపీస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఏంటంట, ఆయన కన్సర్న్స్ ఫర్ ద పస్మందా కమ్యూనిటీ. పస్మందా ముస్లిమ్స్ అని కొంతమంది ఉన్నారు. ఓకే, ఈ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు అంట
మోడీ గారి ప్రకారం ఓకే, ఆయన హిస్టరీ అన్ని చదివిన తర్వాత దీస్ ముస్లిమ్స్ ఆఫ్ హిందూ హెరిటేజ్ అంట వీళ్ళు. పస్మంద ముస్లిమ్స్ ఎవరు? మార్జినలైజ్డ్ ఇన్ అండ్ ఇండియన్ ముస్లిం యాక్టివిస్ట్ ఆర్గనైజేషన్. వీళ్ళు ఎక్కడ ఉంటారు? బేస్డ్ ఇన్ పాట్నా. వీళ్ళు 1998లోని ఫౌండ్ అయ్యారు. వీళ్ళు ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ ద కన్సర్న్స్ ఆఫ్ పస్మంద, a new identity of Muslims that integrates with Dalit Muslims. వీళ్ళు ఏమంటామంటే అర్జాల్స్ అంటాం, ARZALS, అండ్ బ్యాక్వర్డ్ కాస్ట్ ముస్లిమ్స్. వీళ్ళు ఏమంటాం? అజ్లాఫ్స్ అంటాం, అర్జాల్స్, అజ్లాఫ్స్. సో ఈ పస్మంద ముస్లిమ్స్ని ఓకే ఈయన ఏం చేశారంటే మోడీ గారు చూడండి స్పీచ్లోని అక్కడ మీటింగ్ హిస్ కన్సర్న్స్ ఫర్ వాళ్ళు మన హిందూ హెరిటేజ్ వాళ్ళే, సో వాళ్ళని వెళ్ళిగా మనం కలుపుకుందాం అన్న చిన్న సంకేతం పంపించారు. ఓకే, హౌఎవర్ ఇదంతా ఏంటి? ఒక పర్సుయేసివ్ టాక్, జస్ట్ మియర్ ఫర్ నేమ్ సేక్, నామకే వాస్తే. ఓకే, మియర్ అంటే ఆఫ్ లిటిల్ ఇంపార్టెన్స్, ఏదో చెప్పాలి కదా అని చెప్పడం అనమాట. మియర్ ఏంటంటే రెటారిక్. ఓకే, రెటారిక్ అంటే పర్సువేడ్. కానీ ఇది అంత అబద్ధాలు, చాలా భావోద్వేగంగా, చాలా అలంకారాలు వాడేసి నేను మీకోసమే ఉన్నానన్న ఫీలింగ్ ఇస్తారు. కానీ ఇదంతా రెటరిక్, ఇదంతా ఫాల్స్, బియాండ్ మియర్ రెటరిక్. అంటే ఏదో పేరు చెప్పాలి కదా లాగా ఆవేశపడిపోయి మాట్లాడేసి ఇన్ స్పీచెస్ అండ్ ఇంటర్వ్యూస్ హీ హ్యాస్ ఫెయిల్డ్. ఓకే, హీ అంటే ఇక్కడ ఎవరు? మోడీ గారు హ్యాస్ ఫెయిల్డ్ టు మేక్ ఎనీ సబ్స్టాన్షియల్ ఇంటర్వెన్షన్ ఇన్ దిస్ రిగార్డ్. అంటే చెప్పుకోదగ్గ, సబ్స్టాన్షియల్ అంటే హ్యావ్ ఇనఫ్ ఏంటంటున్నారు ఆథర్ గారు? హ్యావ్ ఇనఫ్ ఇంటర్వెన్షన్. మధ్యలోకి వచ్చి ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడడం అబ్బే ఏం లేదు. ఫర్ మీనింగ్ఫుల్ స్టార్ట్, పోనీ కాస్త మర్యాదపూర్వకంగా అయినా, కాస్త చెప్పుకోదగ్గ విధంగా అయినా మొదలుపెట్టారా? ద బీజేపీ కుడ్ హ్యావ్ ఫీల్డెడ్ అంటే ఎలక్షన్లోనే అట్లీస్ట్ ఒక పస్మంద ముస్లిం క్యాండిడేట్కి ఇవ్వాల్సింది కదా. కుడ్ హ్యావ్ ఫీల్డెడ్ అంటే ఇన్ ద ఫ్రే, ఇన్ ద కాంపిటీషన్, ఇన్ ది ఎలక్షన్, ఇన్ ది ఫైట్, ఎలక్ట్రల్ ఫైట్లోని ఒక ముస్లింకి ఇవ్వాల్సిందా? 2000 పస్మంద మా వాళ్ళు దే హ్యావ్ హిందూ హెరిటేజ్ ఉంది అన్న వాళ్ళకైనా ఒక టికెట్ ఇవ్వాల్సింది మోడీ గారు, కేరళలో ఒకరికి ఇచ్చినట్టు. ఓకే, పస్మంద క్యాండిడేట్స్. యట్ దిస్ ఇనిషియేటివ్ డిడ్ నాట్ మెటీరియలైజ్. పోనీ ఇదే ముందడుగేద్దామా ఇనిషియేటివ్. ఓకే, స్టార్ట్, ఈ ఇనిషియేటివ్ ఒక స్టార్ట్ పెట్టాలి కదా ఎక్కడ దగ్గర. ఇది కూడా మెటీరియలైజ్ అవ్వలేదు, డిడ్ నాట్ హ్యాపెన్. ఇది కూడా ఇట్ డిడ్ నాట్ సీ ద లైట్ ఆఫ్ ద డే. అబ్బే ఇది మాటలే. ద న్యూ పార్లమెంట్ కంప్రైజెస్ 24 ముస్లిం మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, ప్రైమర్లీ ఫ్రమ్ వీళ్ళందరూ ఎవరండి? నాన్ బీజేపీ పార్టీసే. వీళ్ళందరూ ఎవరు? ఎఫిలియేటెడ్ విత్ ది అపోజిషన్ అంటే ఇండియా బ్లాక్. వీళ్ళందరూ దేంతో ఎఫిలియేట్ అయి ఉన్నారు? ఇండియా బ్లాక్. దీనికి లీడర్ ఎవరు? రాహుల్ గాంధీ గారు. ఓకే, ఈ 24 మందే అంతే. 543 మందిలోని 24 మందే ముస్లిమ్స్ ఉన్నారనమాట ఎంపీలుగా. వాళ్ళు కూడా అధికార పార్టీలో లేరు, వాళ్ళు అపోజిషన్ ఇండియా బ్లాక్లో ఉన్నారు. దిస్ డెవలప్మెంట్, ఈ డెవలప్మెంట్ ఆఫ్ ఎంతమంది అన్నాను చూడండి, మళ్ళీ చెప్తున్నాను. దిస్ డెవలప్మెంట్ ఆఫ్ 24 మంది ముస్లిమ్స్ హ్యాస్ లెడ్ టు ఫర్దర్ డైల్యూట్ అయిపోయింది, ఇంకా వీక్ అయిపోయింది, డైల్యూటెడ్. ఆ కాన్సన్ట్రేషన్ పోయిందనమాట, పలచబడిపోయింది. ఓకే, పలచబడిపోయింది, కాన్సన్ట్రేషన్ పోయింది. ఫర్దర్ డైల్యూషన్ ఆఫ్ ముస్లిం రిప్రజెంటేషన్ ఇంకా తగ్గిపోయింది సిగ్నిఫికెంట్లీ. అంటే మనకి బాగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది అనమాట. సిగ్నిఫికెంట్గా వీకనింగ్. మనం వాళ్ళ పొలిటికల్ వాయిస్, వాళ్ళ గోడు వినిపించుకోవడానికి 24 మంది ఎంపీలు ఏం చెప్తారు భారతదేశం అంతటి కలిపి? వాళ్ళు 15% పైన ఉన్నారనమాట. ఓకే, అలాంటి దానికి మనం పొలిటికల్ వాయిస్ ఇవ్వలేకపోయాం. సో ముస్లిం రిప్రజెంటేటివ్ సిగ్నిఫికెంట్లీ వీకింగ్ ద పొలిటికల్ వాయిస్ ఆఫ్ ది కమ్యూనిటీ. ముస్లిమ్స్కి పెద్దగా వాళ్ళ గోడు వినిపించుకోవడానికి, వాళ్ళ సౌండ్ వినిపించుకోవడానికి ఓం బిర్లా గారికి, ఎవరికి? స్పీకర్ గారికి 24 మంది ఉన్నారు. ఎస్పెషల్లీ ఎక్కడంటే డ్యూరింగ్ ఎ పీరియడ్ ఆఫ్, ఈ పీరియడ్ ఏంటి, ఏం మార్క్ చేయొచ్చు, ఏంటంటే జరిగే మార్క్డ్, వాట్ హెస్ హ్యాపెన్, మార్క్డ్ విత్ వాట్ హ్యాపెన్, ఏం జరిగింది?
ఈ ఏరియా అంతా ఏం జరిగిందంటే లైక్ జూన్ 29 ఈస్ మార్క్డ్ విత్ ఇండియా విన్నింగ్ ద T20 వరల్డ్ కప్. అలాగా పీరియడ్ మార్క్డ్ విత్ ఎస్కలేటింగ్ వైలెన్స్. ఎస్కలేట్ అంటే పెరిగిపోతున్న హింసాకాండలు, డిస్క్రిమినేషన్, వ్యత్యాసం. వీడు ముస్లిం, వీడు హిందూ, వీడు జొరాస్ట్రియన్, వీడు వీడు అది, ఇదంతా డివైడ్ అయిపోయింది ఇండియా అంతా. వైల్ రిప్రజెంటేషన్ లైస్ అంటే ముస్లిమ్స్నైనా ఎవరినైనా రిప్రజెంటేషన్ లైస్ అట్ ద కోర్ అంటే సెంటర్. కోర్ అంటే ఏంటి? అట్ ద సెంటర్ ఆఫ్ అట్ ద సెంటర్ ఆఫ్ ఎనీ ప్రజాస్వామ్య వ్యవస్థ, డెమోక్రాటిక్ సిస్టమ్ ఏంటి? పలానా కమ్యూనిటీలో చేస్తుంది అని ఎవరు ఉండాలి? ఆ క్యాస్ట్ని రిప్రజెంట్ చేస్తూ, ఆ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తూ, ఆ పీపుల్ని రిప్రజెంట్ చేస్తూ ఒక ఎంపీ అని ఉండాలి కదా, ఉండాలి. వాళ్ళ రిప్రజెంటేషన్ లైస్ అట్ ద కోర్. మెయిన్ ఏంటి? హార్ట్, గుండెకాయ, ద సెంటర్ పాయింట్ ప్రజాస్వామ్య వ్యవస్థలోని వాళ్ళు గోడు వినిపించుకొని వాళ్ళు రిప్రజెంట్ ఉన్నారు. కానీ ఇట్స్ డినయల్, సేయింగ్ నో ఈకోస్. ప్రతిధ్వని ఏంటంటే అది లేకపోవడం అన్నది ఏంటి? మనకి ప్రతిధ్వని వస్తుందంటే ద సిగ్నిఫికెన్స్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ రినౌండ్, వెల్ నోన్ పొలిటికల్ పార్టీస్. రినౌండ్ అంటే ఏంటి? వెల్ నోన్, బాగా సుపరిచితమైన వెల్ నోన్ పొలిటికల్ మ్యాగ్జిమ్. వెల్ నోన్ పొలిటికల్ మ్యాగ్జిమ్ అంటే వైజ్ స్టేట్మెంట్, ఎగ్జోమాటిక్, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఏంటంటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఏంటి అంటే ట్యాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్. వాళ్ళు గోడు వినిపించుకోవడానికి ఒక మనిషి లేడు పార్లమెంట్లోనే, కానీ వాళ్ళకి ట్యాక్స్లు కట్టమంటున్నాం. ట్యాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ వర్డ్? అమెరికన్ రెవల్యూషన్. అప్పట్లో నల్ల జాతీయులు ఉండేవారు కదా, ఇప్పటికి కూడా ఉన్నారు. వాళ్ళకి ఓటు హక్కు లేదు, వాళ్ళు అసలు బానిసలు. వాళ్ళకు ఏదో గేదెలు ఆవులు కొనుక్కున్నట్టు కొనుక్కునేవారు. కానీ వాళ్ళు గొప్ప వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్లు కలెక్ట్ చేసేవారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? మా నల్లవాళ్ళు రిప్రజెంట్ చేస్తే ఒక్కరు కూడా లేరండి స్టేట్లలో కానీ, సెంట్రల్లో కానీ, వైట్ హౌస్లో కానీ మా దగ్గర ట్యాక్స్లు తీసుకోవడం దారుణం అండి అని. ఆ మ్యాక్సిమ్ ఈ ఆథర్స్ కోట్ చేశారు. ఏమని? ట్యాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ద అమెరికన్ రెవల్యూషన్. అక్కడ వాడిన వర్డ్ని ఇక్కడ ముస్లిమ్స్ కోసం వాడారు. ఎవిడెంట్లీ అంటే మనకి ఎవిడెన్స్ అంటే కనబడుతుంది ఏంటంటే దిస్ డెలిబరేట్, కావాలని. ఇందాక చెప్పాను కదా, డెలిబరేట్, ఎండివర్, ఇది మంచి వర్డ్. సిన్సియర్ ఎఫర్ట్. ఎండివర్ అంటే ఏంటి? సిన్సియర్గా, కావాలని ముస్లిం రిప్రజెంటేషన్ని, ముస్లింల్ని బయట పెట్టడం, టు ఎక్స్క్లూడ్ ముస్లిమ్స్ ఫ్రమ్ ది అప్పర్ ఎషలాన్స్. ఎషలాన్స్ అంటే ది స్ట్రాటా ఆఫ్ ది సొసైటీ. ఎషలాన్స్, ది అప్పర్ స్ట్రాటా. ఏమంటారు ఆథర్ గారు? కావాలని ముస్లిమ్స్ని మనం వీ హ్యావ్ ఎక్స్క్లూడెడ్ ముస్లిమ్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటారు ఆథర్ గారు? ఫ్రమ్ ది అప్పర్ ఎషలాన్స్ ఆఫ్. ఎషలాన్ అంటే ఏంటి? లెవెల్, ర్యాంక్ ఆర్ గ్రేడ్. ఇట్స్ ద స్టాటస్, ద స్ట్రాటా, ద లెవెల్, ర్యాంక్ ఆర్ గ్రేడ్. అప్పర్ ఎషలాన్స్ ఆఫ్ ది గవర్నింగ్ పవర్ స్ట్రక్చర్ అంటే అధికారికంగా మనల్ని పరిపాలించే అధికారం, ఆ స్ట్రక్చర్ని. ఈరోజు అప్పర్ ఎషలాన్స్ ఆఫ్ ది గవర్నింగ్ పవర్ స్ట్రక్చర్ మస్ట్ బి వ్యూడ్ యాజ్, దీన్ని మనం ఎలా చూడాలంటే యాజ్ అ సోఫిస్టికేటెడ్ అటెంప్ట్, వెరీ హైలీ అడ్వాన్స్డ్ అటెంప్ట్. ఏమని? టు కాలనైజ్ ద కమ్యూనిటీ. ఈ ముస్లిం కమ్యూనిటీ అనే దాన్ని మళ్ళీ వాళ్ళని ఒక చిన్న బ్రిటిష్ కాలనీలో ఎక్కడింతమంది కాలనైజ్ దట్ కమ్యూనిటీ అన్నీ ఇంకాకి వాళ్ళని మార్జినలైజ్ చేసేద్దాం కంప్లీట్గా అని ఒక నానుడి అయిపోయిందనమాట. అండర్ స్క్రూటినీ ఫర్ హిందుత్వ రైట్ ఆర్గనైజేషన్స్. నేను అన్నాను కదా, బీజేపీ అంటే మన ఫస్ట్ వచ్చేది ఏంటి? హిందుత్వం. అంటే వీళ్ళు ఏం చేస్తారు? భారతదేశం హిందూస్కే, ఇంకే క్యాస్ట్ వాళ్ళకి కాదు, వీళ్ళే ఉండాలి, ఇలాగనమాట. రైట్ వింగ్ ఆర్గనైజేషన్. ముస్లిమ్స్ ఆర్ పర్సీవ్డ్. ముస్లిమ్స్ మనం ఎలా చూస్తున్నాం? పర్సీవ్డ్, థాట్ అబౌట్ యాజ్ అ ప్రాబ్లం. దేశంలో అల్లర్లు జరుగుతాయని ముస్లిమ్స్ వాళ్ళేనండి అనేస్తారు వాళ్ళు. యాజ్ అ ప్రాబ్లం అనమాట. వాళ్ళు ఒక థ్రెట్, ఒక భయం, ఒక లోపల ఉన్న ఎనిమి. భారతదేశం బయట ఎవరితోనూ ఫైట్ చేయగలరు, లోపల ముస్లిమ్స్తో ఫైట్ చేసి చాలు అన్న ఫీలింగ్ తెచ్చారండి. ఇంటర్నల్ ఎనిమి. ద మెజారిటేరియనిజం అంటే మెజారిటీ పార్టీ రూలింగ్ ద గవర్నమెంట్, ఇన్స్పైర్డ్ బై, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఎవరు? ప్రేరేపణ ఎవరు? వాళ్ళకి ప్రేరణ ఎవరు? ద హిందుత్వ ఐడియాలజీ. హిందుత్వ ఐడియాలజీ అంటే ఏంటి?
వాళ్ళు ఏమంటున్నారు, దే ఆర్ లుకింగ్ అట్ ముస్లిమ్స్ యాజ్ అ ప్రాబ్లమ్, ముస్లిమ్స్ యాజ్ అ థ్రెట్ అండ్ ముస్లిమ్స్ యాజ్ ఇంటర్నల్ ఎనిమీ. దాని మీద మెజారిటీ ఇండియాలోని బేస్ అయి ఉన్నారంటే ఇప్పుడు అధికారంలో ఉన్న 3.0. సో మెజారిటేరియనిజం ఇన్స్పైర్డ్ బై ది హిందుత్వ ఐడియాలజీ స్క్రూటినైజెస్, అంటే భూతద్దం కింద పెట్టి చూస్తుంది ఒక దాన్ని. క్లోజ్లీ ఎగ్జామిన్. అందుకని మనం ఏమంటాం, ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టద్దురా అంటాం. భూతద్దం, ఓకే, భూతద్దంలో పెట్టి ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ముస్లిం లైఫ్, ముస్లిం జీవన విధానం అన్నమాట. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దర్ లైఫ్, వాళ్ళ జీవితం, జీవన విధానం, ఎక్కడి నుంచి అజాన్ ముస్లిం ప్రేయర్ నుంచి మనకు అబ్జెక్షన్ టు దేర్ డైటరీ అంటే ఏం తినాలి, ఆ ప్రిఫరెన్స్ ఏంటి, వాళ్ళు ఎక్కువ ఏం తింటారు, బీఫ్ తింటారు. ఓకే, బీఫ్ తింటారు. తర్వాత చూడండి, వాళ్ళ మార్నింగ్ ప్రేయర్కి మనం అబ్జెక్షన్, వాళ్ళ తిండి మీద మనకు అబ్జెక్షన్, వాళ్ళ బట్టల మీద దుస్తులు ఏంటవి, బుర్కా అండ్ హిజాబ్. బుర్కా నల్లగా వేసుకో, హిజాబ్ హెయిర్ అంతా కవర్ చేస్తూ, చెవు కవర్ చేస్తూ వేసుకుంటారు. ఓకే, అండ్ మనకి ఇంకా వాళ్ళ మీద ఏంటి, ఇంకా మనకి వాళ్ళ మీద నచ్చని విషయం ఏంటి, స్క్రూటనైజ్ చేస్తుందేంటి, ప్లేసెస్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్, మదరసాల మీద. మనకి ఎలాగైతే వేద పాఠశాల ఉంటుందో అక్కడ వాళ్ళకి కూడా మదరసా ఉంటుంది, దాంట్లోనే ఏమో జరిగిపోతున్నాయి, దాని మీద కూడా మనకు అబ్జెక్షనే. వాళ్ళ లీగల్ స్టాండింగ్ ఆఫ్ రిలీజియస్ ఎస్టాబ్లిష్మెంట్, ఇది వాళ్ళ రిలీజియస్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియాలో ఇక్కడి నుంచి వీళ్ళు ఉన్నారు. అవేంటవి, దర్గాలు, మసీదులు, అదే కాకుండా ఇంకా చాలా అండ్ అదర్స్. వీటిలన్నిటి మీద వాళ్ళకి స్క్రూటనైజ్ చేసేద్దాం. హవెవర్ ఎంత జరుగుతున్నప్పుడు కూడాను ద హిందుత్వ ఫార్ రైట్స్ అప్రిహెన్షన్, రైట్ వింగ్ అన్నాను కదా. సో ఫార్ రైట్ అప్రిహెన్షన్ ఏంటంటే భయాలు ఇంగ్లీష్ ఏమంటాం, ఫియర్స్ రిగార్డింగ్ ఏంటి, దీస్ మ్యాటర్స్, ఇవన్నీను ఏవేవి, వాళ్ళ అజాన్ని, వాళ్ళ డైటరీ, ఇవి వాళ్ళ దుస్తులు, వాళ్ళ యొక్క మదరసాల మీద, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్లు, అలాగే దర్గాసు, మస్జిదుల మీద, వీటన్నిటి మీద మనకి ఓకే ఒక కైండ్ ఆఫ్ అప్రిహెన్షన్స్, ఫియర్స్ వచ్చాయి రిగార్డింగ్ దీస్ మ్యాటర్స్. అసలు ఇవన్నిటికి ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి, ద స్టెమింగ్ ఫ్రమ్, ఓకే, ద కమింగ్ అవుట్ ఫ్రమ్. స్టెమింగ్ అంటే కమింగ్ అవుట్, బ్రాంచింగ్ అవుట్, స్టెమ్ అవుట్, బ్రాంచ్ అవుట్ ఫ్రమ్, బ్రాంచ్ అవుట్ ఎక్కడి నుంచి, ఫ్రమ్ అ బ్రాడర్ ఆబ్జెక్టివ్, ఒక బ్రాడ్గా ఆలోచించవలసిన ఒక విధానంలోంచి, బ్రాడర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ డీ ఇస్లామింగ్ ఇండియా, అంటే ఇంక ఇండియాలోని ఇస్లాం అనేది ఉండదు, ముస్లిం అన్నవాడు ఉండడు. సో మన ఆబ్జెక్టివ్ ఏంటి, ఒకే 1 పాయింట్ ఎజెండా, మనం ఏం సాధించాలి, ఒకే ఆబ్జెక్టివ్, వాట్ టు అచీవ్, ఏం అచీవ్ చేయాలి, ఇండియాలోని ఇంకా ఇస్లాం అన్నవాడు ఉండకూడదు, డీ ఇస్లామింగ్ ఇండియా. ఇంటర్ప్రిటింగ్ ది ఇంటర్వెన్షన్స్, మనం కానీ బిట్వీన్ ద లైన్స్ ఇంటర్ప్రిట్ చేస్తే, అంటే ఎందుకు ఇలా అన్నాడు ఇంటర్ప్రిట్ చేసి, అంటే మనం మామూలుగా ఏమంటాం, 25,000 రూపాయలకి మంచి టీవీ ఇవ్వండి, 25,000 రూపాయలకి కావాలా, మంచి టీవీ కావాలా, అలాగనమాట. ఓకే, దాన్ని ఇంటర్ప్రిట్ అంటారు. సో ఇంటర్ప్రిటింగ్ ద ఇంటర్వెన్షన్ అంటే మధ్యలోకి రావడం అనేది బై ఎవరు, హిందుత్వ రైట్ రెజీమ్ రూల్ ఆన్ దీస్ ఫ్రంట్స్. ఇందాక చెప్పాం కదా ఏ ఫ్రంట్స్, ఇక్కడి నుంచి మీరు జాగ్రత్త చదవండి, అజాన్ నుంచి అమంగ్ అదర్స్ వరకు ఆన్ దీస్ ఫ్రంట్స్ సోల్గా అంటే ఒకే దాని మీద, సోల్లీ యాజ్ వైలేషన్స్, ఒక్క దాని మీద ఇవన్నీ ఏం చేస్తున్నారు, ఉల్లంఘిస్తున్నారు. వైలేట్ ఓకే, ఉల్లంఘన. ఓకే, ఉల్లంఘన ఆఫ్ మైనారిటీ రైట్స్. అంటే క్రిస్టియన్సే కాదు, ముస్లిమ్సే కాదు, చాలామంది ఉంటారు. ముస్లిమ్స్ వాళ్ళు హేట్ కాబట్టి అందరు మైనారిటీ రైట్స్ని వీళ్ళు ఉల్లంఘించేస్తున్నారు, మైనారిటీ రైట్స్. దిస్ వుడ్ ప్రెజెంట్ ఏ స్క్యూడ్ పర్స్పెక్టివ్, వ్యూ పాయింట్ అంతా స్క్యూ అయిపోద్ది. అంటే మనం ఎలా చూస్తున్నాము అన్న విధానాన్ని మనమే మన బిహేవియర్ల వల్ల ఏమవుతుంది, ఇట్ ఈస్ గెటింగ్ స్క్యూడ్, అంటే ఇట్ ఈస్ గెటింగ్ డిస్టార్టెడ్, ఇట్ ఈస్ గెటింగ్ అన్ఫేర్, బయాస్ అయిపోతుంది, డిస్టార్ట్ అయిపోతుంది. ఓకే,
డిస్టార్ట్ అయిపోతుంది, అన్క్లియర్ అయిపోతుంది, అన్క్లియర్ అయిపోతుంది అనమాట. ఇలాంటి పర్స్పెక్టివ్, ఇలాంటి వ్యూ పాయింట్ ఆఫ్ దేర్ సిద్ధాంతాలు, ఆఫ్ దేర్ ఐడియాలజికల్, దేర్ అంటే ఎవరు? హిందుత్వ రైట్ రెజ్యూమ్. దేర్ అంటే ఎవరు ఇక్కడ? ద హిందుత్వ రైట్ రూల్ అనమాట. ఈ రెజ్యూమ్ ఐడియాలజికల్ సిద్ధాంతాల ఎజెండా ఏంటంట? దిస్ ఎయిమ్స్ అట్ ఎస్టాబ్లిషింగ్, దీని యొక్క హిందుత్వ రైట్ రెజ్యూమ్ ప్రథమ ఉద్దేశం ఏంటంటే అది స్థిరపరుద్దాం అనుకుంటుంది. ఏ మెజారిటేరియన్ హిందూ రాష్ట్ర. ఏం కావాలంటే ఎక్కువ మంది ఉండే హిందూ స్టేట్ కావాలి వాళ్ళకి. అందుకనే ప్రైమ్ మినిస్టర్ మోడీస్ ఇస్లామోఫోబియా క్యాంపెయిన్ ఇన్ 2024. అందుకనే మోడీ గారు మొన్న 2024 జనరల్ ఎలక్షన్స్ అప్పుడు, సార్వత్రిక ఎన్నికల్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు టోటల్గా ముస్లిమ్స్ని హేట్ చేసినట్టు మాట్లాడారు. ఎందుకంటే హిందుత్వ రైట్ రెజ్యూము, దే హ్యాడ్ దేర్ ఓన్ బయాసెస్ అండ్ దే హ్యాడ్ దేర్ ఓన్ డిస్టార్టెడ్, అన్క్లియర్గా పర్స్పెక్టివ్ వాళ్ళు. ఓకే, సో ఎలాగైనా మెజారిటేరియన్ హిందూ రాష్ట్రం రావాలి అని అన్న దీర్ఘమైన బలిష్టమైన కాంక్షతోని ఆయన అక్కడక్కడ తప్పిదాలు దొర్లేశాయి. హెన్స్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇస్లామోఫోబిక్ క్యాంపెయిన్ ఇన్ 2024 వాజ్ లైక్లీ ఆర్కెస్ట్రేటెడ్. దీని అంతటికీ మ్యూజిక్ అంతటికి కారణం ఎవరు? హూ హ్యాస్ సీన్ దట్ దిస్ ఎంటైర్ డ్రామా గోస్ ఆన్ నాట్ ఓన్లీ ఫర్ ఎలక్ట్రల్ గెయిన్స్, ఏదో ఎలక్షన్లో నాకు ఎక్కువ ఓట్లు వచ్చేస్తాయని కాదు, బట్ ఆల్సో టు కల్టివేట్ అ కండ్యూసివ్ అట్మాస్ఫియర్, ఒక కండ్యూసివ్ ఫేవరబుల్ అట్మాస్ఫియర్, వాతావరణం. అలాంటి వాతావరణాన్ని ఈయన కల్టివేట్ చేయాలి, డెవలప్ చేయాలి. ఈయన ఏం చేయాలి? డెవలప్ చేయాలి. డెవలప్ ఫేవరబుల్, కండ్యూసివ్, ఫేవరబుల్ అట్మాస్ఫియర్, వాతావరణం. ఓకే, ది ఎన్విరాన్మెంట్, ఫర్ ది హిందూ రాష్ట్ర, ఫర్ ది భారతదేశం ప్రేమం వాలి హిందూ రాష్ట్ర అయిపోవాలన్నమాట. దే హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఎ మెజారిటేరియన్ రూల్ బై డిలీనియేటింగ్, పోర్ట్రేయింగ్. సో ముస్లిమ్స్ ఎలా పోర్ట్రే చేశారు? మనం పోర్ట్రే ఎలా చూపించాం? చూపించుట. ఎలా చూపించామంటే యాజ్ ది అన్డిజైరబుల్, ఎవరికి కావాల్సిన అవసరం లేదు. డిజైర్ అంటే కావాల్సిన, అన్డిజైరబుల్ అక్కర్లేని. ఓకే, అక్కర్లేని అదర్. ఓకే, ఇంకొకడు. అండ్ వీళ్ళెవరు? మనకి సమఉజ్జి కాదు, ఈక్వల్ రైట్స్లోని వాళ్ళు అన్వర్ది, అసలు వాళ్ళకి విలువే లేదు, లేదన్నమాట. అన్వర్ది ఆఫ్ ఈక్వల్ రైట్స్, వీళ్ళకి సమాన హక్కులు ఇవ్వకూడదు. సో దీస్ ఈజ్ హౌ టుడేస్ ఆర్టికల్ హెస్ గాన్. సో ఈ ఆర్టికల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ, నేను ఏంటంటున్నానంటే, మీకు కొన్ని వర్డ్స్ని వాళ్ళు చాలా బాగా వాడారు, కొన్ని వర్డ్స్ని ఆథర్ గారు ఆయనకి యూసేజ్లోని ఇక్కడ చాలా బాగుంది, ఫ్రేజాలజీ వాడారు, కొన్ని మంచి వొకాబులరీ వాడారు. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనకు ఉద్యోగార్థులకి చాలా దోహదపడతాయి. క్లియర్, చాలా దోహదపడతాయి అన్నమాట. మా హైదరాబాద్ ఐఏఎస్ యాజమాన్యం, వైజాగ్ సెంటర్ హెడ్ యాజమాన్యం, నా తోటి కలీగ్ శంకర్ గారి సహకారంతో, మా అందరికీ అక్కడ హెల్ప్ చేస్తున్న పీపుల్ అందరికీ, అండ్ మీరు చాలా మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తున్న ఉద్యోగార్థులందరికీ మేము ఇంకా ఎలా డెవలప్ చేయొచ్చు అన్నది మీరు మాకు కాస్త చెప్తే చాలా దోహదపడుతుంది మాకు. ఓకే, ఒక కుర్రవాడు అడిగారు, మరి ఆయన యుక్త వయసులోనే ఉండాలి సార్, ఒక్కొక్క వర్డ్కి పార్ట్ ఆఫ్ స్పీచ్ చెప్పండి అని. తప్పకుండా చెప్తాము. ఓకే, తప్పకుండా చెప్తాము. అది ఏం వాడాడు అన్నది మీకు నెక్స్ట్ రేపటి నుంచి ఆరంభించేస్తాం. క్లియర్? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, హ్యావ్ అ గ్రేట్ జులై.